హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వీవీ టెల్స్. ఈరోజు మనం హెచ్-4 వీసా గురించి మాట్లాడుకుందాము. హెచ్-4 వీసాలో అసలు ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే, ప్రైమరీ వీసా హోల్డర్ యొక్క డిపెండెంట్స్ లైక్ స్పౌస్ అండ్ చిల్డ్రన్స్ వస్తారనమాట. అంటే పేరెంట్స్ కానీ, లైక్ సిబ్లింగ్స్ వీళ్ళెవ్వరూ డిపెండెంట్స్ కింద రారు. ఓన్లీ స్పౌస్ అండ్ చిల్డ్రన్. ఇప్పుడు ప్రైమరీ వీసా హోల్డర్ హస్బెండ్ అయితే, వైఫ్ అండ్ చిల్డ్రన్‌కి హెచ్-4 వీసా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వైఫ్ ప్రైమరీ వీసా హోల్డర్‌లో ఉంటే, లైక్ హెచ్-1బీ మీద గానీ, స్టూడెంట్ గానీ, ఎల్-1 మీద గానీ ఉంటే, సో, వాళ్ళ చిల్డ్రన్ అండ్ స్పౌస్ అంటే హస్బెండ్ డిపెండెన్స్ అవుతారనమాట. ఫస్ట్ టైమ్ హెచ్-4 వీసా అప్లై చేసుకునే వాళ్ళకి యూఎస్ వీసా షెడ్యూలింగ్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌లో మన లాగిన్ అయ్యి, మనం జనరల్ లాగిన్ ఎలా అయితామో జనరల్ లాగిన్ అయ్యి, సో, అక్కడ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలనమాట. అక్కడ మనకి బయోమెట్రిక్ అండ్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అని 2 షెడ్యూల్స్ ఉంటాయి. మనం 2 షెడ్యూల్స్‌ని అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. బయోమెట్రిక్ ఏమో మనకి ఈజీగా దొరుకుతుంది గానీ, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అనే స్లాట్స్ మనకి అంత త్వరగా దొరకవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మనం ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ మర్చిపోయినా, ఇక్కడ మనకి సెక్యూరిటీ క్వెషన్స్ అని కొన్నుంటాయి. అవి మర్చిపోయినా, లైక్ అకౌంట్ ఏమైనా హ్యాక్ అయినా కూడా ఎలా రిట్రైవ్ చేసుకోవచ్చు, ఎలా దాన్ని మనం హ్యాండిల్ చేయొచ్చు అన్న విషయాన్ని మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్‌గా పెట్టాము. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాము. ఒకసారి చూడండి. సో, వన్స్ అపాయింట్‌మెంట్ బుక్ అయిపోయిన తర్వాత, సో, బయోమెట్రిక్ అండ్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ బుక్ అవుతాయి గదా! సో, ఇక్కడ మనం బోత్ స్పౌస్ అండ్ చిల్డ్రన్‌కి చేస్తున్నాము అనుకోండి. సో, చిల్డ్రన్ లైక్ అండర్ 14 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేదు. ఈవెన్ బయోమెట్రిక్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ ద చిల్డ్రన్ అండర్ 14 ఇయర్స్ అన్నమాట. సో, పేరెంట్ ఒక్కలే చిల్డ్రన్ యొక్క డాక్యుమెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క డాక్యుమెంట్స్ పట్టుకువెళ్తే సరిపోతుంది. సో, నా విషయానికొస్తే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఒచ్చి నాకు బోత్ బయోమెట్రిక్ అండ్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ హైదరాబాద్‌లోనే వచ్చాయి. సో, బయోమెట్రిక్‌కి అండ్ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి నేను సేమ్ డాక్యుమెంట్సే పట్టుకెళ్ళాను. బట్ బయోమెట్రిక్‌లో మనకి కావాల్సింది ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్యుమెంట్స్‌నే వాళ్ళు మెయిన్‌గా అడుగుతారు. అండ్ ఆల్సో ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి మొత్తం మనం అన్ని డాక్యుమెంట్సే పట్టుకెళ్ళాలి. ఇది ప్రాసెస్. సో, ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే నేను నానక్రమ్‌గూడలో అపాయింట్‌మెంట్ అని చెప్పాను కదా! నేను ఒక 30-40 మినిట్స్ బిఫోరే వెళ్ళిపోయాను. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి సెక్యూరిటీ చెక్ జరుగుతుందనమాట. సో, సెక్యూరిటీ చెక్‌లో ఇన్ జనరల్‌గా అంటే మనం మొబైల్స్ క్యారీ చేయకూడదు. ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ వాచెస్ ఇలాంటివేమి క్యారీ చేయొద్దు. సో, ముందుగానే మనం అవన్నీ ఎక్కడైనా లైక్ ఎవరైనా వస్తే వాళ్ళకిచ్చేసి లోపలికి వెళ్ళడం బెటర్. అండ్ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడే మనం అంటే ఆఫ్టర్ సెక్యూరిటీ చెక్ నుంచి లోపలికి ఎంబసీకి వెళ్ళే మధ్యలోనే అక్కడ సెక్యూరిటీ ఉంటారు. అక్కడ వాళ్ళు చెప్తారనమాట. సో, హెచ్-4కైతే ఈ డాక్యుమెంట్స్ పైన పెట్టుకోండి. లైక్ హెచ్-1బీకైతే ఈ డాక్యుమెంట్స్ క్యారీ చేయండి. లేకపోతే స్టూడెంట్ వాళ్ళైతే ఈ డాక్యుమెంట్స్ క్యారీ చేయండి అని వాళ్ళు ముందుగానే చెప్తూ ఉంటారు. సో, మనం ఆ డాక్యుమెంట్స్ క్యారీ చేసుకొని లోపలికి వెళ్తే సరిపోతుంది. సో, వాళ్ళు అడుగుతారనమాట. సో, ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు క్యారీ చేయమంటున్నారో, సో, లైక్ ఇప్పుడు హెచ్-4 వీసా అనుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్, హస్బెండ్ వీసా కాపీ చాలు అని చెప్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అవి మనం ఇస్తాము. సో, లోపల అక్కడ నాకు ఆల్‌మోస్ట్ 2 మినిట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ 2-3 మినిట్స్ మించి ఎక్కువ జరగదు. సో, 2-3 మినిట్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో వాళ్ళు నన్ను అడిగిన క్వెషన్స్ ఏంటి అంటే హస్బెండ్ నేమ్, హస్బెండ్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, హస్బెండ్ ఉండే ప్లేస్ ఏంటి అని అడిగారు. అంతకు మించి నన్నేం అడగలేదు. సో, ఇవి నన్ను అడిగిన క్వెషన్స్. సో, చాలా ఈజీగా అయిపోయింది. బట్ అందరికీ ఈజీగా అవుతదని లేదు. హెచ్-4 వీసా వాళ్ళకి కూడా 221జీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళిద్దరికి అలా 221జీ స్లిప్స్ ఇచ్చిన వాళ్ళున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంట్స్ తే తేలేదనమాట. సో, వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయక వాళ్ళకి 221జీ ఇచ్చారు. అంటే ఒకళ్ళు వెడ్డింగ్ కార్డ్ మర్చిపోయారంట. లైక్ ఇలా కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి 221జీ స్లిప్ అనేది ఇచ్చారు. సో, ఇలా 221జీ స్లిప్స్ లైక్ వాళ్ళకి అంటే యెల్లో స్లిప్స్, వైట్ స్లిప్స్, పింక్ స్లిప్స్ అని డిఫరెంట్ స్లిప్స్ ఉంటాయి. సో, ఇలాంటి స్లిప్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. అది కూడా ఒకసారి చూడండి. సో, ఇది నా ఎంటైర్ హెచ్-4 వీసా జర్నీ. నేను ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే నేనేమైనా మిస్ చేశాను అని అనిపించినా కూడా కామెంట్స్‌లో షేర్ చేయండి. థాంక్ యూ.